ఒక వ్యక్తితో దశాబ్దాల పాటు కలిసి జీవించి ఆ తర్వాత పిల్లల్ని కన్న తర్వాత సడన్గా గొడవలు రాగానే మన పెళ్లికి చట్టబద్ధత లేదు కాబట్టి నీకు భరణంగాని ₹1 ఇవ్వను అంటే ఎలా ఉంటుంది? అది చాలా అన్యాయంగా అనిపిస్తుంది కదా. అవును. ఇది అచ్చం ఒక ప్రయాణికుడు రైలు ప్రయాణం మొత్తం పూర్తి చేసి తీరా గమ్యం చేరాక దిగేటప్పుడు నా టికెట్ మీద అక్షరం తప్పుగా పడింది కాబట్టి నేను ప్రయాణానికి డబ్బులు కట్టను అన్నట్లుంది. నిజమే, భలే చెప్పారు. ఈరోజు మనం విశ్లేషిస్తున్న 2025 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఉషారాణి వర్సెస్ మూడుదుల శ్రీనివాస్ కేసు సరిగ్గా ఇలాంటి చట్టపరమైన లొసుగుల చుట్టే తిరుగుతోంది. ఈరోజు మనం ఈ కేసుకు సంబంధించిన సోర్సెస్ని డీప్ డైవ్ చేద్దాం. తప్పకుండా. ఈ కేసు నేపథ్యం చూస్తే కొంచెం ఆశ్చర్యం కలుగుతోంది. అంటే ఉషారాణికి 99లో మొదటి వివాహం జరిగింది. ఓకే. 2005లో ఆ భార్యాభర్తలు విడిపోయారు. కాని కోర్టుకు వెళ్లి అధికారికంగా విడాకులు తీసుకోలేదు. అంటే కేవలం పెద్దల ముందు మాట్లాడుకున్నారా? అవును, కేవలం పెద్దల సమక్షంలో ఒక అవగాహన ఒప్పందం అంటే ఒక ఎంఓయు కాగితం మీద రాసుకుని విడిపోయారు. ఆ తరువాత ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది. రైట్. వారికి ఒక పాప కూడా పుట్టింది. ఆ తరువాత కొన్నేళ్లకు ఇద్దరి మధ్య తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైందనుకుంటా. గొడవలు కోర్టుదాకా వెళ్లాయి కదా. ఫ్యామిలీ కోర్టు భార్యకు నెలకు 3500, కూతురికి 5000 భరణం ఇవ్వాలని తీర్పునిచ్చింది. అవును, కాని హైకోర్టు ఆ భార్య భరణాన్ని రద్దు చేసింది. ఎందుకంటే ఆమె మొదటి విడాకులు కోర్టు ద్వారా జరగలేదు కాబట్టి. ఓహో, అంటే చట్టం దృష్టిలో ఆమె రెండవ పెళ్లి చెల్లదు, ఆమె అసలు భార్య కిందే రాదు అని తేల్చిందనమాట. ఖచ్చితంగా. అయితే ఇక్కడ లాజికల్గా చూస్తే హైకోర్టు చెప్పింది కరెక్టే అనిపిస్తుంది కదా. అవును, నాకు అదే సందేహం వస్తోంది. మొదటి పెళ్లి చట్టబద్ధంగా రద్దు కానప్పుడు రెండవ పెళ్లికి అసలు విలువే లేదు. అలాంటప్పుడు రెండవ భర్త ఎందుకు భరణం కట్టాలి? పైపైన చూస్తే ఎవరికైనా అదే అనిపిస్తుంది. కాని సుప్రీంకోర్టు ఇక్కడే చాలా లోతుగా ఆలోచించింది. చట్టంలోని ఒక పదాన్ని పట్టుకుని వేలాడటం కన్నా ఆ చట్టం ఎందుకు పుట్టింది అనే మూల ఉద్దేశ్యాన్ని చూడాలని చెప్పింది. అంటే ఆ పర్పస్ని చూసిందనమాట. అవును, దీన్నే న్యాయ పరిభాషలో ప్రయోజనాత్మక వ్యాఖ్యానం లేదా పర్పసివ్ ఇంటర్ప్రిటేషన్ అంటారు. ఉదాహరణకు, భార్యకు భరణం కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటే సిఆర్పిసి సెక్షన్ 125 ఉంది. ఆ సెక్షన్ ముఖ్య ఉద్దేశమేంటి? దీని అసలు ఉద్దేశ్యం డిక్షనరీలో భార్య అనే పదానికి సాంకేతిక అర్థం వెతకడం కాదు, విడిపోయిన మహిళలు, పిల్లలు రోడ్డున పడకుండా ఆర్థికంగా నిరాశ్రయులు కాకుండా కాపాడటం. ఓకే, అంటే ఆ డెస్టిట్యూషన్ని ఆపడానికా? అవును. అంతేకాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 సబ్సెక్షన్ 3 మరియు 39 కూడా మహిళలు, పిల్లల రక్షణ గురించే మాట్లాడతాయి. ఇవి బెనిఫిషియల్ లెజిస్లేషన్స్ కిందకు వస్తాయి. భలే చెప్పారు. ఇదెలా ఉందంటే ఒక సర్కస్లో పైనుండి కింద పడిపోకుండా ప్రాణాలు కాపాడే సేఫ్టీ నెట్ లాంటిది ఈ భరణం చట్టం అనుకోవచ్చు. అవును, మంచి పోలిక. ఆ నెట్టు మనిషిని కింద పడకుండా ఆపాలి. అదే దాని ముఖ్యమైన పని. అంతేకాని ఆ నెట్ దారాలు ఏ మెటీరియల్తో అల్లారు, దాని తయారీలో ఎలాంటి సాంకేతికత వాడారు అనేది ముఖ్యం కాదు. సరిగ్గా చెప్పారు. ఆ టెక్నికాలిటీస్తో పనిలేదు. పైగా సుప్రీంకోర్టు గమనించిన ఇంకో ముఖ్యమైన పాయింటుందిక్కడ. ఏంటది? ఉషారాణి మొదటి వివాహం గురించి, వారు రాసుకున్న ఆ ఎంఓయు గురించి రెండవ భర్తకు పెళ్లికి ముందే పూర్తిగా తెలుసు. వాస్తవాలన్నీ తెలిసి వివాహం చేసుకున్నాడు. ఓ, అంటే ముందే అన్నీ తెలిసి ఇన్నేళ్లు కలిసి బతికి తీరా ఆర్థిక బాధ్యత తీసుకోవాల్సిన సమయం వచ్చేసరికి చట్టంలోని లుసుబులను వాడుకుని తప్పించుకోలేరు అనమాట. ఖచ్చితంగా. కోర్టు కూడా అదే స్పష్టం చేసింది. అందుకే హైకోర్టు తీర్పును పక్కన పెట్టి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన భరణం తీర్పునే మళ్లీ సమర్థించింది. అంటే కేవలం ఒక కాగితం మీదున్న సాంకేతిక లోపం ఒక మహిళ యొక్క వాస్తవ జీవితాన్ని, ఆమె ఆర్థిక మనుగడను కాదనలేకపోయింది. అవును, ఈ మొత్తం వ్యవహారం చూశాక అసలిలాంటి న్యాయపరమైన చిక్కుల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. ప్రాక్టికల్గా చూస్తే దీన్నించి మనం ఏం నేర్చుకోవచ్చు? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాక్టికల్ వాస్తవం ఉంది. కోర్టు ద్వారా కాకుండా కేవలం పెద్దల సమక్షంలో కాగితాలు రాసుకుని లేదా అనధికారిక ఎంఓయూల ద్వారా విడిపోవడం భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఈ కేసు నిరూపిస్తోంది. అవును, ఏళ్ల తర్వాత ఇలాంటి సాంకేతిక కారణాలతో ఏకంగా భరణం పొందే హక్కును కోల్పోయే పరిస్థితి రావచ్చు. చట్టబద్ధమైన గుర్తింపును కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే భవిష్యత్తులో దశాబ్దాలపాటు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా కోర్టు ద్వారా చట్టబద్ధమైన విడాకులు తీసుకోవడమే ఏకైక సురక్షితమైన మార్గం. నిజంగానే చట్టమనేది కేవలం నియమాల పుస్తకం కాదని, పరిస్థితులను బట్టి మనుషులను ఆదుకునే ఒక వ్యవస్థ అని ఈరోజు మన డీప్ డైవ్ ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. అవునండి, సాంకేతికత కన్నా న్యాయమే గెలిచింది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న మిగిలిపోతోంది. ఒకవేళ న్యాయస్థానాలు ఆర్థిక భద్రత కోసం పెళ్లికి ఉన్న ఖచ్చితమైన సాంకేతికార్థాలను ఇలా పక్కన పెడుతూ పోతే భవిష్యత్తులో ఏమవుతుంది? ఏమవుతుంది అంటారు? అధికారిక గుర్తింపు లేని ఇతర విభిన్నమైన సంబంధాలకు అంటే నాన్ ట్రెడిషనల్ రిలేషన్షిప్స్కు కూడా భవిష్యత్తులో ఈ తీర్పు ఆధారంగా భరణం పొందే హక్కు లభిస్తుందా? ఈ చక్కబద్ధమైన సేఫ్టీనెట్ పరిధి రాబోయే రోజుల్లో ఎంతవరకు విస్తరిస్తుందో వేచి చూడాలి.